నమస్తే. వెల్కమ్ టు పూరా లోకల్. ఆపరేషన్ సింధూర్లో కాందహార్ హైజాక్ సూత్రధారి జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజార్ సోదరుడు, ప్రస్తుతం జైషే నంబర్ 2గా ఉన్న అబ్దుల్ రవూఫ్ అజార్ మృతి చెందాడు. మంగళవారం రాత్రి భారత భద్రతా దళాలు బహవల్పూర్లోని జైషే ప్రధాన కార్యాలయం, జామియా మసీదు సుబాన్ అల్లాపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో జైషే చీఫ్ మొహమ్మద్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మందితో పాటు అతని 4 అనుచరులు కూడా మరణించారు. అందులో మసూద్ అజార్కు తమ్ముడు అబ్దుల్ రవూఫ్ అజార్ కూడా ఉన్నట్టు నిఘా వర్గాలు తెలిపాయి. అబ్దుల్ రవూఫ్ అజార్ ఉగ్రవాద సంస్థ జైషేకు సెకండ్ ఇన్ కమాండర్గా పనిచేస్తున్నాడు. 1999లో కాందహార్లో జరిగిన ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన IC-814 విమానం హైజాక్కు ప్రధాన సూత్రధారి ఇతడే. 2016 పఠాన్కోట్ ఉగ్రవాద దాడి, 2001లో పార్లమెంటుపై జరిగిన దాడిలోనూ పాల్గొన్నాడు. ఇండియా ఎయిర్లైన్స్కు చెందిన IC-814 విమానంలో 190 మంది ప్యాసింజర్లతో కాట్మాండ్ నుంచి ఢిల్లీకి బయలుదేరగా 5 టెర్రరిస్టులు హైజాక్ చేసి కాందహార్కు మరలించారు. ఆ తర్వాత భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి భారత్ జైళ్లలో ఉన్న 3 ఉగ్రవాదులను విడిపించుకుపోయారు. అందులో మసూద్ అజార్ కూడా ఉన్నాడు. కాగా ఆపరేషన్ సింధూర్ పేరుతో బహవల్పూర్లోని జైషే ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిలో మసూద్ అజార్ అక్క, ఆమె భర్త, అతని మేనల్లుడు, అతని భార్య, మరొక మేనకోడలు, 5 పిల్లలు, అజార్ తల్లి, 3 ముఖ్య సహాయకులు ఉన్నట్టు ఓ ప్రకటనలో తెలిపాడు. అంతేకాకుండా ఈ దాడిలో అబ్దుల్ రవూఫ్ అజార్ కొడుకు కూడా మృతి చెందినట్టు తెలిసింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.